మిస్టరీస్ ఆఫ్ లైఫ్, జీవిత రహస్యాలు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఈ యొక్క జీవిత రహస్యాలు అనేది, జీవితం అంటే ఏమిటి, దాని యొక్క వివరణలు ఏమిటి ధ్యానిస్తాం. నెంబర్ 1 ఏంటంటే జీవితం అంటే ఏమిటి, వాట్ ఈజ్ ద లైఫ్. చదవమా. జనన మరణాల మధ్య ఉన్నది జీవితము. పుట్టిక చావుల మధ్యన ఉన్నది జీవితం, లైఫ్. బర్త్కి డెత్కి, పుట్టుకి చావుకి మధ్యన ఉన్నదాన్ని ఏమంటారంటే లైఫ్ అంటారు. ఈ జీవితం యొక్క నిర్వచనం అంటే పుట్టుక నుంచి చావు వరకు ఉన్న యొక్క జీవితం యొక్క నిర్వచనం ఏంటంటే, చదవమా. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడమే జీవితం. అండ్ ఆలోచించండి, లైఫ్లో అనేకమైన ఆలోచిస్తారు ప్రతి మనిషి కూడా. నేను ఇలాగైపోవాలి, అలాగే అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, లేకపోతే ఇంజనీర్ అయిపోవాలి, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోవాలి, బోల్డ్ డబ్బు సంపాదించాలి, రకరకాల ఆలోచనలు. లేకపోతే నాకు ఇటువంటి భర్త కావాలి, నాకు ఇటువంటి భార్య కావాలి, నాకు ఇటువంటి గృహం కావాలి, రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ వయసు మధ్యకు వచ్చిన వాళ్ళు, లేకపోతే వయసులో ముందుకు వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళు అనుకున్నవి వాళ్ళకి జరగవు. వాళ్ళ ఆశలుగానే మిగిలిపోతాయి. అదే జీవితం యొక్క అర్థం. జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. హ్యూమన్ లైఫ్ అనేది ఒకసారి, మానవ జీవితం ఒకసారి. జన్మ సిద్ధాంతం లేదు. అంటే చాలామంది ఏంటి నమ్ముతారంటే, కొంతమంది విశ్వాసం ఏంటంటే ఈ జన్మలో మనిషిగా అంటే వచ్చే జన్మలోని ఆవుగా పుడతాడు, అటు వచ్చే జన్మలో కుక్కగా పుడతాడు, ఇలాగా ఆలోచన చేస్తారు. సైంటిఫిక్గా చెప్తున్నాను, నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి సైంటిఫిక్గా చెప్తున్నాను అండి. ఒక మనిషిలోనే ఆత్మ ఉంటుంది, ఆవులోని ఆత్మ ఉండదు, కుక్కలోని ఆత్మ ఉండదు, ఏ జంతువులోని ఆత్మ ఉండదు. ఆ జంతువుల యొక్క జీవం దేంట్లో ఉంటుందంటే ఆ రక్తంలోనే ఉంటుంది. ఆ రక్తం పోతే జంతువు చచ్చిపోయినట్టే. ఒక మనిషిలోనే ఆత్మ ఉంటుంది. మరొక మనిషిలోనే ఆత్మ ఉంటే జన్మ సిద్ధాంతం అనేది రైట్ కాదు. అంటే కూర్చున్న వాళ్ళు నా యొక్క మెసేజ్ వింటున్న ప్రపంచంలో నేను చెప్పేది ఏంటంటే, యువర్ లైఫ్ ఈజ్ అ మోర్ వాల్యుబుల్ లైఫ్. నీ జీవితం చాలా విలువైంది. ఆ జీవిత విలువలు తెలుసుకోవాలి. గ్రీక్స్లో ప్యాగనిజం అనేది ఒకటి ఉంది. ప్యాగనిజం అంటే వాళ్ళు మరు జన్మ లేదని స్ట్రాంగ్గా నమ్ముతారు. అంటే జన్మ సిద్ధాంతం నమ్మరు. తర్వాత వాళ్ళు ఏంటి నమ్ముతారంటే మైట్ ఈజ్ ద రైట్. ఎవడు బలవంతుడో వాడే ఆ యొక్క టీంకి లీడర్. మైట్ ఈజ్ ద రైట్. ఆ తర్వాత దానికి కొత్త రూపం దాల్చుకొని బార్బేరియన్స్గా అది అవతరించింది. బార్బేరియన్స్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా అంతే, మరో జన్మ ఉన్నదని నమ్మరు. అటు ప్యాగనిజం కానీ ఇటు బార్బేరియన్స్ కానీ వివాహాలు ఉండవు వాళ్ళకి. ఒక స్త్రీ ఉందంటే ఆవిడ అందరికీ భార్యే, ఒక పురుషుడు ఉన్నాడంటే వాడు అందరికీ భర్తే. మరుజన్మ అనేది నమ్మరు. అది భారతదేశానికి వచ్చేసరికి ఆ యొక్క వర్గాన్ని ఏంటంటే చార్వాక్స్ అన్నారు. చార్వాక్స్ వాళ్ళు కూడా జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు, ఇంకొక జన్మ ఉన్నదని నమ్మరు. ఈ 3 వర్గాలు ఏంటంటే మైట్ ఈజ్ ద రైట్. వాళ్ళకి ఎవడో బలవంతుడో వాడే రాజు. మైట్ ఈజ్ ద రైట్. అసలు ఆలోచన చేస్తే జన్మలు అనేవి ఉన్నాయా లేవంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను మీకు, జన్మ సిద్ధాంతం అనేది రైట్ కాదు. కారణం ఏంటంటే ఒక మనిషిలోనే ఆత్మ ఉంటుంది, జంతువుల్లోని ఆత్మలు ఉండవు. కనుక ఒకసారి ఇక్కడ ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా జీవితం అనేది ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి. లైఫ్ ఈజ్ సో ప్రెషస్. అండ్ ఆ జీవితం విలువ తెలుసుకోకపోతే మనకంటే పనికి మళ్ళీ ఉంటారంటే ఆలోచించేయండి. ఏంటి, ఒక ఆవు ప్రసంగం చేయగలదా, ఒక ఆవు డాక్టర్ అవ్వగలదా, లేదా ఏదైనా జంతువు ప్రొఫెసర్ అవ్వగలదా? అవ్వలేదు కదా. మనిషి అనేవాడికి ఎంత ఘనత అంటేనండి, ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే గాడ్ మేడ్ హ్యూమన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అంటే మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఎవరైనా సరే దేవుడు ఎలాగుంటాడంటే నాలాగా ఉంటాడని చెప్పవచ్చు అనమాట. మనలాగా ఉంటాడు దేవుడు.
అంటే వెరీ ప్రోసెస్ అండి. లైఫ్ అనేది వెరీ ప్రోసెస్. మీరు ఒకసారి ఆలోచించండి. ఆదామావులు చూస్తే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఆది మనుషుల్లా జీవించారు. అలా జనరేషన్స్ వచ్చే వరకు కూడా నోవహు వరకు వచ్చినట్టు కూడా మామూలుగానే జీవించారు. కాలక్రమేణా వచ్చేసరికి ఏమైందండి, మనిషి టెక్నాలజీ పెరిగిపోయింది. ఏమండి, కొంతకాలం వెనక్కి వెళ్తే ఒక కార్డు ద్వారా డబ్బులు పే చేయొచ్చు అనేది తెలుసు అడిగి కొంతకాలం వెనక్కి వెళ్తే. అండి కొంతకాలం వెనక్కి వెళ్తే మనం వీడియో కాల్లో అవతలతో మాట్లాడవచ్చు అనేది తెలుసు వాళ్ళకి, చెప్తే తెలియదు కదా వాళ్ళకి. ఇవాళ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందంటేనండి, ఇక ఏఐ టెక్నాలజీ ఇంకా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. అంతరిక్షంలో ఒక మనిషి వెళ్తున్నాడు, అనేక రకాలైన చిత్ర విచిత్రాలు మనిషి చేస్తున్నాడు. అంటే ఏంటైందండి, మనిషి అనేవాడు చాలా పవర్ఫుల్. అది కూడా మనం తెలుసుకోవాల్సింది. మానవ జ్ఞానం అనేది చాలా అతీతమైనది. నేను అమెరికా దేశం ఉన్నది అనుకోండి, యాక్సిడెంట్స్ జరిగాయి అనుకోండి, మన దేశంలో యాక్సిడెంట్ చేస్తే చచ్చిపోవడమే రోడ్డు మీద. అమెరికా దేశంలో అంటే యాక్సిడెంట్ చేస్తే అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రెయిన్ పైకి వచ్చేసిన కూడా బ్రెయిన్ లోపల పెట్టి మళ్ళీ బ్రతికించిన పరిస్థితులు ఉన్నాయి. అంటే టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది. ఇవాళ మరి చూడండి, మీరు ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నారనుకోండి, ఆడికి ఆ కంప్యూటర్లోని ఆడొక మిషన్ పెడతాడు, కడుపు దగ్గర పెడితే ఆ కంప్యూటర్లో బేబీ కనిపిస్తుంటుంది, బేబీ ఎలా కదులుతుంది అన్నీ కనిపిస్తుంటుంది అందులో. సో టెక్నాలజీ అనేది డెవలప్ అయిపోయింది ఇవాళ. మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే మానవ జ్ఞానం అనేది, అంటే ఆ నిమ్రోదు దగ్గరికి వెళ్ళేసరికి మానవుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, పరలోకంలోకే మనం వెళ్ళిపోవాలని. బాబెల్ గోపురం కదా, అదే కదా బాబెల్ గోపురం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనేసి కట్టాడు. దేవుడు అక్కడ ఏం చేశాడండి, మొట్టమొదటిగా భాషలు అనేవి పుట్టించాడు, తారుమారు భాషలు. అండి మీరు ఒకటి గమనించుకోవాలి, ఒక బైబిల్ గ్రంథమే యథార్థమైన హిస్టరీ అండి. బైబిల్ ఈజ్ ఓన్లీ ద రియల్ హిస్టరీ. మరి మిగిలిన మత గ్రంథాలన్నీ ఏంటంటే కవులు ప్రేరణలతో రాసేసేవి. రెయిన్బో అనేది ఉందండి. రెయిన్బో అంటే తెలుగులో అంటే ఇంద్రధనుస్సు అంటాం. ఇంద్రధనుస్సు గురించి ఏ మతాలు కూడా సరైన నిర్వచనం చెప్పవు. ఇంద్రధనుస్సు ఏంటంటే దేవుడు ఆ వేళ నరులతో ఒక ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు, ఇక మీదట ఎప్పుడు కూడా నేను జనములతో నాశనం చేయని ప్రజలైనా వాగ్దానం చేశాడు. భాషలు ఎక్కడి నుంచి వచ్చి ఏదైనా ఇతర మతస్థులకి ఎవడని చెప్పగలడా? వాడికి తెలియదు అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చి కూడా వాడికి తెలియదు. భాషలు ఎక్కడి నుంచి వచ్చాయండి, ఆ బాబేలు గోపుర నిర్మాణం నుంచి భాషలోనే వచ్చాయి. ఎవరు చేశారు తారుమారు? దేవుడే చేశాడు. ఈడి భాష ఆడికి అర్థం అవుతుంది, ఆడి భాష ఈడికి అర్థం అవుతుంది. అప్పుడు ఏమైపోయారండి, మనుషులు చెల్లా చెదరైపోయారు. అంటే అంతా ఒక దగ్గర ఉంటే వీళ్ళు ఏదైనా చేస్తారని దేవుడు అలా చేశాడు. అలాగే బైబిల్ గ్రంథం ఎంత అమూల్యమైనది అంటేనండి, ఇప్పుడు మరి జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న చరిత్రను బైబిల్లో రాయబడ్డది. దాన్నే బుక్ ఆఫ్ రివల్యూషన్ అంటారు, ప్రకటన గ్రంథం. లేకపోతే 5 సంవత్సరాల తర్వాత ఏం జరగబడుతుంది బైబిల్లో రాయబడ్డది. ఈ లోకం ఎలాగ అంతమైపోద్ది, బైబిల్లో రాయబడ్డది. బైబిల్ అనేది ఒక వాస్తవమైనది అన్నమాట, చరిత్ర గ్రంథం. అది జరగబోయేది చెప్పేది, జరిగిన వాటిని చెప్పేది. బైబిల్ క్రమం ఏం చెప్తుంది అదే రాయడు. డార్విన్ అనేవాడు ఏం చెప్పాడండి, కోతురుండి మనిషి వచ్చాడని చెప్పాడు. మరి ఇవాళ రావాలి కదా కోతి నుంచి మనిషి, కోతి నుంచి మనిషి రావట్లేదు ఇవాళ. సైన్స్ ఏం చెప్తుందండి, ఏకకణ జీవి అమీబా నుంచి మనిషి వచ్చాడు అని చెప్తుంది. ఏకకణ జీవి తర్వాత అమీబా నుంచి ఎర్త్వామ్ తర్వాత కాక్రోచ్, ఫ్రాగు, అలాగే మనిషి ఉద్భవించింది. మరి ఇప్పుడు రావాలి కదా, ఇవాళ అమీబా నుంచి మనిషి రావాలి కదా, రావట్లేదు. కనుక సైన్స్ చెప్పేది రైట్ కాదు, డార్విన్ సిద్ధాంతం రైట్ కాదు. డార్విన్ క్రైస్తవుడే. అయితే డార్విన్ లాస్ట్లో తెలుసుకున్నాడు. లాస్ట్లో తెలుసుకొని వాళ్ళు ఫ్యాకల్టీ అందరిని పిలిచి చెప్పాడు, నేను చెప్పింది తప్పురా బాబు, బైబిల్ చెప్పింది రైట్ అన్నాడు. సార్ మీరు చెప్పినా మేము విన్నాం సార్, మీరు చచ్చిపోవడం ఎలాగా, మీ పేరు మీద చాలా పుస్తకాలు అవి వచ్చేసాం, చాలా అయిపోయి, కనుక మేమేం చేయలేము సార్ అన్నాడు. నేను అమెరికా దేశంలో ఒక మెడికల్ రీసెర్చ్ సెంటర్లో ఒక 45 నిమిషాలు మాట్లాడని పిలిచారు డాక్టర్స్కి. మాట్లాడిన తర్వాత వాళ్ళు స్పీచ్ ఇచ్చాను, బైబిల్లోంచి విషయాలు చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు చీఫ్తో కలిశాను. చీఫ్తో కలిసి సార్ నాకు ఒక క్వశ్చన్ సార్ అన్నాను. ఏంటి డాక్టర్ పస్సులా అన్నాడు. సరే ఇంత హై టెక్నాలజీ కదా మీది, ఎయిడ్స్కి మందు కనుక్కోలేదా అన్నాడు. ఎప్పుడో కనుక్కున్నాను సార్ అన్నాడు. మరి ఎందుకు సార్ అది ప్రజలకు చెప్పలేదు? అయ్యబాబు అలా చెప్పేస్తాను సార్, ఆ కంపెనీల మీద బిజినెస్ జరుగుతుంది కోట్ల మీద.
ఎలా చెప్పేస్తాం సార్ అది? అందువల్ల మందు తెలిసినా సరే ఆ మందుని ప్రజలకి చెప్పట్లేదు. అలాగే మీకు తెలుసు ఈ మధ్యలో వచ్చి కోవిడ్ అనేది వచ్చింది. కోవిడ్ అనేది ఏంటంటే పెద్ద బోగస్ అనమాట. కోవిడ్ లేదు, ఏదీ లేదు, వైరస్ ఏమి లేదు. అది అంటే మనుషుల్ని భయపెట్టి ఆ కోవిడ్ సీజన్లో కొన్ని కోట్ల వ్యాపారం చేశారండి, కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ భయంతో ఉన్న వాళ్ళు అమాయక ప్రజలు చచ్చిపోయారు అందులో. కనుక ఏంటంటేనండి, మానవుడి జ్ఞానం అనేది చాలా అతీతం అయిపోయింది ఇవాళ. అసలు ఆలోచించండి, ఇవాళ చిన్నపిల్లలతో మీరు మాట్లాడండి, మీరు మాట్లాడలేరు. చిన్నపిల్లల జ్ఞానం పెరిగిపోయింది, వాళ్ళు ఎంతో జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు. మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడ వచ్చిందిరా అని. టోటల్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, మానవుడి జీవితం అనేది చాలా విలువైంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. పుట్టుక చావు నుంచి ఉన్న లైఫ్ని చూసారా, చాలా విలువైంది. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో మీకు తెలియదు. అంటే నేను ఆలోచించేయండి, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టాను, ఏదో మామూలు తల్లిదండ్రులు చాటుని పెరిగాను. మరి అలాగొచ్చి ఒక షిప్ యార్డ్లో జాబ్. మరి 76వ సంవత్సరంలో బస్సు యాక్సిడెంట్ చచ్చిపోవలసిన వాడిని. మరి బ్రతికిన తర్వాత పని చేస్తూ చదువుకున్నాను. 21 సంవత్సరాలు సుదీర్ఘమైన విద్యను అభ్యసించాను. 72వ సంవత్సరం నేను మారుమనసు పొందిన తర్వాత అనుకున్నానండి, గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి సేవ చేయాలి, అదే బ్రతుకు అనుకున్నాను. ఒక సైకిల్ కొనుక్కొని, ఒక తెల్ల బట్టలు వేసుకొని, ఒక బ్యాగ్ పట్టుకొని గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి, దేవుడు చెప్పాడు అది కాదని చెప్పాడు. నేనేనాడు ఊహించలేదు నేను 14 దేశాలు వెళ్తానని కానీ, అమెరికా దేశంలో ప్రొఫెసర్స్తో మాట్లాడుతానని కానీ, అమెరికా దేశంలో స్కూల్స్లో మాట్లాడుతానని కానీ, అమెరికా దేశంలో టెలివిజన్స్లో మాట్లాడుతానని కానీ నేనాడు అనుకోలేదు. అది సాధ్యం కూడా కాదు అది. కనుక దేవుడు నన్ను ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకుంటున్నాడు ఇవాళ కూడా. ఇవాళ మన విక్టర్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో 1700 వీడియోలకు పైన ఉంటాయి. 1700 వీడియోలకే పైన ఉంటాయి. అంటే నా మెసేజెస్ అనేవి ప్రపంచంలో అలా వెళ్ళిపోతున్నాయి. నా బుక్స్ 18 పుస్తకాలు రోజు కనీసం మినిమం టు మ్యాక్సిమం 4 చదువుతారు ప్రపంచం అంతా. అమెజాన్లో నా బుక్ చదవాలంటే 3000-4000 పే చేయాలి వాడికి, నాకు కాదు. వాడు అడిగాడు నన్ను, అమెజాన్ అడిగాడు, డాక్టర్ పసల మీ బుక్స్కి ఛార్జ్ అవుతుంది అన్నాడు. అరే నా బుక్స్ ఫ్రీ అంటారా అని చెప్పాను. అప్పుడు వాడేటి చెప్పాడంటే 70% ఫ్రీ మీ డబ్బులు, 30% మేము ఛార్జ్ చేస్తాను. అంటే 130 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తే నా ఒక బుక్ చదవడానికి 2000-3000 పే చేయాలి. అమెజాన్ సంపాదిస్తున్నాడు నా బుక్స్ మీద. నాకున్న 1700+ వీడియోస్ మీద కమర్షియల్గా నేను పెడితే నెలకి తక్కువలో 10 లక్షల పైన వస్తుంది నాకు నా వీడియోస్ మీదే. కానీ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, యేసు నామములో వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు కూడా ఇస్కరియోతు యోధే. యేసు నామంలో నూనె నమ్ముతున్నాడా, ఆడు ఇస్కరియోతు యోధే. యేసు నామంలో రుమాలు నమ్ముతున్నాడా, ఆడు ఇస్కరియోతు యోధే. అండి మన చర్చిలో డబ్బులు ఇవ్వండి, ఇలా బిజినెస్ ఏం మాట్లాడడం మన చర్చిలో. యేసుప్రభు గారు ఎవరు నేను డబ్బులు అడిగారండి. యేసుప్రభు గారు డబ్బులు సంపాదించాలంటే ఎంత డబ్బు సంపాదించాడు? చచ్చిపోయినోడు బతికితే ఎంత డబ్బు ఇస్తారండి అని? గుడ్డోడు కళ్ళు వస్తే ఎంత డబ్బు ఇస్తారండి? కుష్ఠరోగం పోతే ఎంత డబ్బు ఇస్తారు? యేసుప్రభు ఎక్కడైనా డబ్బులు తీసుకుంటే విన్నారండి ఎక్కడైనా? ఒకసారి ఆయన ట్యాక్స్ కట్టవలసి వచ్చింది, ఒక దేనారం. అప్పుడు ఏం చెప్పాడు, శిష్యుని పిలిచాడు, ఇలా రారా, అక్కడ కొలంలోని గేలం వేయి, ఒక చేప పడుతుంది, ఒకే చేప, ఆ పడిన చేప నోట్లోని ఒక దేనారం ఉంటుంది, అది తీసుకెళ్ళి అడిగి పే చేసి ఇవ్వన్నాడు. యేసుప్రభు గారు ఎక్కడ మనీ హ్యాండిల్ చేయలేదు. ఇప్పుడు ఇందులో మనం ధ్యానించిన సారాంశం ఏంటంటేనండి, మానవ జీవితం అనేది విలువైందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. అండ్ ఒకసారి మీరు ఆలోచించండి, విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఒక వ్యక్తి. మీకు 2 చేతులే, నాకు 2 చేతులే, మీకు 2 కాళ్ళే, నాకు 2 కాళ్ళే. అండ్ ఇంత పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నానంటే, ప్రపంచ దేశాలు నేను శాసించగలుగుతున్నానంటే ఒకసారి ఆలోచించేయండి. అండ్ 13 పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాము. రేపు 14ది విజయవాడలో చేస్తాం, 15ది న్యూఢిల్లీలో చేస్తాం. ఈ కాన్ఫరెన్స్లోని పాస్టర్స్తో మాట్లాడంటే అంత చిన్న విషయం ఏం కాదు. పాస్టర్ అంటే ఒక సంస్థకు అధినేత వాడిని మనం ఎడ్యుకేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాం అంటే ఢిల్లీలో ఇట్స్ ఛాలెంజ్ అనమాట నాకు.
అంటే పాస్టర్స్ ఉద్యమం పడితే సంఘం ఉద్యమం పడుతుంది నాకు ఆశ. మరి ఇటువంటి పరిచర్య డబ్బులు ఉన్న సేవకులు ఎందుకు చేయటం లేదు? మెగా చేసి పాస్టర్ ఎందుకు చేయటం లేదు? డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, ఏట్లేదండి వాళ్ళకి దర్శనం లేదు, చేయాలనే ఆశ లేదు. ఇక్కడ ఉన్న మీకు అందరికీ చెప్తాను, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆ పాప ఏటవుతుంది రేపు తెలుసా? ఈ అమ్మ ఏటవుతుంది రేపు ఎవరికని తెలుసా? ఫస్ట్ నీ విలువ నువ్వు తెలుసుకోవాలి, ముందు నువ్వు తెలుసుకోవాలి. మా నాన్న చెప్తున్నాడు, మా అమ్మ చెప్తున్నాడు, మా నాన్న సైన్స్ చదవమన్నాడు, మా నాన్న ఈ కంప్యూటర్స్ చదవ, ఆడి చెప్పడం కాదండి. అసలు నువ్వే నిర్ణయించుకున్నావు నీ జీవితం గురించి. నా జీవితం నేనే నిర్ణయించుకున్నాను, నేను ఇలాగ అవ్వాలి, నాకు ముందు నుంచి ఆశ, విదేశాలు వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఇలాగ వెళ్ళాలి, ఇవి చేయాలి, నా ఇల్లు ఇలాగ ఉండాలి, నా కొడుకు ఇలాగ ఉండాలి, ఆశ. నీకు ఎప్పుడైతే ఆశ ఉందో అదేటవుతుంది నీ జీవితంలో నెరవేరుతుంది. ఆశ లేకపోతే నేను ఎవడేం చేయలేడు. అంటే మీరు గమనించి చూడండి, 100 మార్కులు నువ్వు సిద్ధపడి పరీక్ష రాసావు అనుకోండి, 80 మార్కులు వస్తాయి. నాకు 80 మార్కులు వస్తే చాలని చదివితే 60 మార్కులు వస్తాయి. 60 మార్కులు వస్తే చాలని చదివితే 40 మార్కులు వస్తాయి. ఈ అంత గోల్ ఎందుకు, పాస్ అయితే చాలా 40 మార్కులు అంటే గ్యారంటీగా ఫెయిల్ అయిపోతుంది. అంటే నీ జీవితం ఎక్కడుందండి? నీ చేతిలోనే ఉంది. ఇవాళ మెసేజ్ అదే, లైఫ్ వాల్యూస్ తెలుసుకోవాలి. 2వ పాయింట్ చదవమది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవట, దట్ ఈస్ కాల్డ్ లైఫ్. ఒకసారి ఆలోచించి, ఇక్కడ ఉన్న పిల్లలకి ఎంతమంది నిరుత్సాహం ఉన్నారండి? ఎంతమంది మగపిల్లలు నిరుత్సాహం ఉన్న వాళ్ళు ఉన్నారండి? వాళ్ళు అనుకుని జరగట్లేదు. ఏంటి నా పరిస్థితి అనే ఒక ఆలోచన. అలాంటి వాళ్ళందరూ ఏంటి ఆలోచించుకోవాలి సార్? దేవుని సన్నిధిలో ఆలస్యం ఉంటుంది కానీ అలక్ష్యం అనేది ఉండదు. డిలే విల్ బి దేర్, నో డినాయ్. అండ్ వాళ్ళు చూడండి, మనం సుదీర్ఘంగా 32 సంవత్సరాలు ఇలా సంఘం నడిపించుకో. వీ హ్యావ్ బ్యూటిఫుల్ కాంగ్రిగేషన్. మనకు ఉన్నతమైన సభ్యులు ఉన్నారు, మనకి విశ్వాసులు మన సభ్యులందరూ కూడా. కానీ మనకి బిల్డింగ్ లేదు. కనుక నా లైఫ్లో కూడా ఏంటంటే, నాకు ఫార్ములాస్ ఏంటంటే, ఐ విల్ నాట్ గివ్ అప్. నేను ప్రార్థన ఇంగ్లీష్లో చేసుకుంటా. ఐ విల్ నాట్ గివ్ అప్ అంటే నా సేవ గురించి నేను ఇది నాకు అవ్వదు, ఇది జరగదనేది ఉండదు నాకు. ఎస్, జరుగుతుందని ఉంటుంది. 2వ పాయింట్ ఏంటంటే, ఐ విల్ నాట్ బి డిస్కరేజ్. నిరుత్సాహపడ్డాను, జరుగుతుంది, దేవుడు చేస్తాడని ఉంటుంది అనమాట. మీరు ఒక అలవాటు చేసుకోండి. అండ్ ఒకసారి ఆలోచించండి, మీరు ఇక్కడ చక్కని పిల్లలు, పాప ఎంత అందంగా ఉంటారు కదా, ఎత్తుకున్నారు, చక్కని అందమైన పిల్లలు. మీరు అందము లేదు, చందము లేదు, ఎత్తు లేదు, 4 అడుగుల మనిషి. ఎవరు? మదర్ తెరీజా. మదర్ తెరీజా తెలియనివాడు ఎవడని ఉన్నాడండి ప్రపంచంలో? ద హోల్ వరల్డ్ నోస్. ఎంత ఘనత అండి ఆవిడ. ఏంటంటే చచ్చిపోయినప్పుడు అండి భారతదేశం సెలవు ప్రకటించారండి. కల్కటా నగరం అంతా సైలెంట్ అయిపోయిందండి. ప్రపంచ ప్రతినిధులు వచ్చారండి, ప్రపంచం నుంచి అందరూ వచ్చారండి. ఎంత ఘనమైన వీడ్కోలు ఇచ్చారండి ఆవిడకి. వాట్ అ గ్రేట్. నువ్వు ఎందుకు అలా ఇవ్వకూడదు? జస్ట్ థింక్ అబౌట్ యూ. నా వాళ్ళు నాయనకథలు ఉన్నారు, మా అమ్మ అవన్నీ మర్చిపోండి సార్. మీ వరకు ఆలోచన చేసుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అండ్ ఇవాళ గత వారంలో ఢిల్లీలో పెద్ద మీటింగ్ అయింది. క్రిస్టియన్ కన్వెన్షన్ అనమాట. క్రైస్తవ నాయకులు, సంస్థలు అన్నీ వచ్చాయి. పెద్ద స్టేడియంలో పెట్టారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ మీటింగ్. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే, 5,000 కేసులు, అంటే ఆడపిల్లలు చంపేయడం అనండి, గుళ్ళు పగలగొట్టడం అనండి, 5,000 కేసులు అయితే ఎఫ్ఐఆర్లు ఎన్ని రాశారట? 39 అంటే పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. సంఘాలు పగలు కొట్టేస్తుంటే పోలీసులు పట్టించుకోవట్లేదు. క్రైస్తవులు చంపేస్తుంటే పోలీసులు పట్టించుకోవట్లేదు. భారతదేశ పరిస్థితి అలా దుస్థితి. దాని మీద ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఒక కమ్యూనిస్ట్ స్త్రీ వచ్చిందండి, కమ్యూనిస్ట్ ఆవిడ చెప్తుంది, భారతదేశం పాడైపోయింది, మత విద్వేషాలు పెట్టేశారు, క్రైస్తవులారా మీ వెనకాతలు మేము ఉన్నామని చెప్తున్నారండి. నాకు ఆ మీటింగ్ అంతా వింటూ నాకు ఏమనిపిస్తుంది తెలుసండి, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నెలన్నర నుంచి. ఏంటంటే, ప్రభువా ఏలియా ఒక్కడ ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయింది కదా ప్రభా, నేను ఒక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఇండియా అంతా చేస్తున్నాను, నాకు అనవసరం ప్రభా, నా ఒక్కడ ప్రార్థన వల్ల ఇండియాకి రివైవల్ కలిగించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను.
మీరు నమ్మరండి, ఆ గంటన్నర ప్రోగ్రాం అలా చూస్తూనే ఉన్నానండి. అది చూస్తే ఏమనుకుంటున్నానంటే నా ప్రార్థన వల్లే ఈ మీటింగ్ అవుతుంది, నా ప్రార్థన వల్లే ఈ మీటింగ్ అవుతుంది అని ఫీల్ అవుతున్నానండి నేను. అంటే ఈవేళ నాకు మనుషులు ఎవరు మైండ్లో లేరండి. మనస వాచ కర్మ దేవుడు దేవుడనే దేవుడే. 2:30కి 2:45కి లెగిసిపోతున్నానండి. నిలువు మోకాళ్ళు మీద ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధి నాకు వచ్చేస్తుంది, దేవుని ఆత్మ నా మీదకి వచ్చేస్తుంది. మొన్నటి దినాన్ని నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు. ఢిల్లీ నగరం, అది కూడా ఢిల్లీ నగరంలో పెద్ద స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. నేను ఇలా నిలబడి మాట్లాడుతుంటే ఇటుపక్క పెద్ద సింహాలు కూర్చున్నాను. అప్ప నిజ సింహాలు, కల కాదు అది, దర్శనం, నిజ సింహాలు కనిపిస్తున్నాయి. నేను ఆ జనాలతో చెప్తున్నాడు, 1000 మందికి, ఎవరే దానియేలు గుహలో సింహాలు కుక్క పిల్లలా కూర్చున్నారు, విన్నారు రా, చూడండిరా, చూడండిరా, ఈ సింహాలు నా పక్కన ఎలాగోనే చూడండిరా అని చెప్తున్నానట. ఈవెన్ నా బోధ శైలి మార్చేసాడు దేవుడు. ఏం బోధ చేస్తున్నానంటే అబ్రహాం గురించి చెప్పుకొని ఎంతకాలం బతుకుతారా పాస్టర్లారా, మీరు ఒక అబ్రహాంలో మారండి. ఏలియా గురించి బోధలు చేస్తే ఎంతకాలం బతుకుతారు, మీరు ఒక ఏలియాలాగా మారండి. ఇవాళ నేను దేవుడిని అడుగుతుంది ఏంటంటే అందరు పాస్టర్లు నేను ఒక పాస్టర్లాగా ఉండాలని అడగట్లేదు. ఐ వాంట్ టు బి స్పెషల్, ఒక ప్రత్యేకమైన పాస్టర్గా నేను ఉండాలని పరిగెడుతున్నాను నేను. అలాగే అన్ని గుడిల్లాగా మన గుడి ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఏంటి మీరు అతిశయించండి ప్రభునందు. నేను చెప్తున్నాను, మీరందరూ చాలా గొప్పవాళ్ళు అండి. ఇక్కడ కూర్చుని మీరందరూ చాలా గొప్పవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే మంచి వాక్యం వింటున్నారు మీరు. ఇక్కడ ఫస్ట్ థింగ్ క్రమశిక్షణ కలిగి ఉన్నారు మీరు. మీలో ఉన్న ప్రార్థన అంటే మన చర్చిలో ఎవడైనా అల్ప విశ్వాసి, దొంగ విశ్వాసం ఉంటే పెద్ద చర్చి మీద చాలా గొప్పడే. అంటే యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. నా ఆశ ఏంటంటే మన సంఘంలో ప్రతి ఒక్కడూ ఒక బలమైన సేవకుడిగా ఉండాలి. ఒక చిన్న పిల్ల కూడా గొప్ప సేవకురాలుగా ఉండాలి. మా రైన్ బాబు వచ్చాడు, తాతయ్య వి నీడ్ ఎ బిగ్ క్వైర్ ఇన్ ద చర్చ్. ఆల్రెడీ ఉన్నది కదరా, పాడుతున్నారు కదా. అబ్బాయి వాళ్ళిద్దరు కాదు తాతయ్య, దగ్గర ఒక 50 మంది ఉండాలి క్వైర్, అందరూ పాడాలంటున్నాడు. అంటే ఆ చిన్నపిల్లడికి అడిగి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఆలోచన, పెద్ద క్వైర్ ఉండాలి చర్చ్లో, పెద్ద పాటలు పాడేవాళ్ళు ఉండాలని తిరిగి వెళ్ళిపోయింది. అంటే పిల్లల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆ కార్యం ఎవరు చేయాలి ఈ పని? మీరు చేయాలి తల్లిదండ్రులుగా. పిల్లలకి నేర్పించాలి, చెప్పాలి. ఇలా చెప్పాలి అక్కడ బైబిల్లో ఉన్నది. ఎందుకు లేదండి, మీ పిల్లలకి గవనిల మీద రాయండి, మిల్లల్లో రాయండి, వాళ్ళకి బాసికలు వాళ్ళే కట్టండి, వాళ్ళకి చెప్పండి. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారో, ఎలాగ విడుదల పొందారో చెప్పండి. ఇవాళ ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నారు. అంటే మా అమ్మ కీర్తనలు 23 జాప భోజనం పెట్టేది కాదు, కీర్తనలు 1 జాప భోజనం పెట్టేది కాదు. బైబిల్ చదవకపోతే, బైబిల్ వాక్యాలు చెబితే మమ్మీతో కష్టం, చదవకపోతే డాడీతో కష్టం. అలా పెంచారు మమ్మల్ని. ఇవాళ ఏంజలీనా రైనా నుండి వాళ్ళకి లోకంతో సంబంధం ఉండదు. వాళ్ళకి కారులో స్కూల్కి వెళ్తారు, మళ్ళీ కారులో వచ్చేస్తారు, కారులో ట్యూషన్ తీసుకొని కారులో వస్తారు. వీధిలో పిల్లలు ఎవరితో ఆడరు. నేను ఎక్కువ టైం వాళ్ళతో గడుపుతాను. వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళతో గడిపి వాళ్ళకి దేవుడి విషయాలే చెప్తుంటాను, దేవుడి గురించే చెప్తుంటాను. మీరు ఇలాగ ఉండాలని చెప్తుంటాను. రైన్ బాబుకి చెప్పాను, రైనా నువ్వు ప్రసంగం చేయాలంటే చేస్తాను తాతయ్య అన్నాడు. సాయిమిల్ బాబు 4వ క్లాస్లో ప్రసంగం చేశాడు. అక్కడ మన బళ్ళు ఉండేటప్పుడు ఎవరికైనా జ్ఞాపకం ఉందో ఒక చేప కథ మీద ప్రసంగం చేశాడు. ఆయన ఇంగ్లీష్లో ప్రసంగం చేసి తెలుగులో తర్జుమా చేశాడు. ఆ కథ నాకు ఇప్పటికీ జ్ఞాపకం. అదేం చెప్పాడంటే ఒక చేప నోట్లో ఉప్పు పెట్టుకొని విందుకి వెళ్ళిందట. విందుకి వెళ్ళి వాళ్ళు ఏం పెట్టినా సరే ఉప్పుగా ఉంది అంటున్నాడు. విందు ఉప్పుగా లేదు, అది ఏది ఉప్పుగా ఉందండి, దీని నోరు ఉప్పుగా ఉన్నది. అటు సాయిమిల్ బాబా చెప్తూ నీ బతుకు బాగుంటే అందరి బతుకులు బాగానే కనిపిస్తాయి, నువ్వు మంచివాడు అయితే అందరూ మంచివాళ్ళే కనిపిస్తారు, నువ్వు చెడ్డోడు అయితే అందరూ చెడ్డోళ్ళే కనిపిస్తారు. కనుక ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, మనం అనుకున్నట్టు జరగకపోవడమే జీవితం. బట్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్, చాలా విలువైనది జీవితం. 3వ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి గురించి గొప్పగా ఆలోచిస్తారు. ఏంటి ఇక్కడ ఉన్నాడు ఎవడితాడని మీరు వెళ్ళి మాట్లాడండి. ఎవడ సోమరాడు అయితే వాడు ఇంకా పెద్ద మాటలు చెప్తాడు, పనికి మాట్లాడితే వాడు ఇంకా పెద్ద మాటలు. నేను ఇలా అలా చేయాలనుకుంటున్నాను, ఆకాశానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు 2 మేళ్ళు ఉండాలనుకుంటున్నాను, 2 కార్లు ఉండాలనుకుంటున్నాను, అలా చెప్తుంటారు ప్రతి వాడు. మంచిదే, అంటే వాళ్ళకి ఆశ ఉండడం మంచిదే. ఇవాళ దాని గురించి ఏంటి ధ్యానిస్తుంటే ప్రతి ఒక్కరూ వారి గురించి గొప్పగా ఆలోచిస్తారు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో వాడి గురించి వాడు గొప్పగా ఆలోచించుకున్నాడు ఒకడు ఉన్నాడు. అక్కడ చదవమా?
అంతేగాక వారితో ఈ ఉపమానం కూడా చెప్పాను. యేసు ప్రభు గారు సాక్షాత్తు చెప్పారు ఇదా. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ధనవంతుడు యొక్క పొలం బాగా పండిసిందటండి. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలా చేస్తాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అంటే ఈ గోడౌన్స్ మళ్ళీ పొడవు చేయడానికి, పెద్ద చేయడానికి, విప్పంటే పడగొట్టేసి గొప్ప వాటిని కట్టించి, అంటే ఇంకా పెద్ద సైజులు కట్టించి అందులో నా ధాన్యం అంతటి, వాటన్నిటిలో ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చి నా ప్రాణముతో ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత అప్పుడు ఏమంటాడటండి, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తిని సమకూర్చాను. సుఖించు తినుము త్రాగుము సంతోషించు. 4 పాయింట్లు. ఇవాళ లోకం అంతా 4తోటే ముడిపడి ఉంది. ఏంటండి? సుఖించుము. ముందు సుఖం, ఖరీదైన గారు కావాలి, ఏసీలు, సెంట్రల్ ఏసీలు, అంతా కాస్ట్లీ లైఫ్ కావాలి. సుఖం అంటే మనిషికి 3 ఉంటాయి అన్నమాట. నెససరీస్, కంఫర్ట్స్, లగ్జరీ 3 ఉంటాయి స్టెప్స్. నెససరీ అంటే తినడానికి తిండి కావాలి నీకు. కంఫర్ట్ అంటే సైకిల్ కంటే స్కూటర్ ఉండాలి. సైకిల్ నెససరీ, స్కూటర్ అంటే ఏంటి? కంఫర్ట్ అనమాట. లగ్జరీ అంటే కారు. ఇవాళ మనిషికి ఏంటి కావాలండి? అందరికీ కూడా కంఫర్ట్స్ కావాలి. సుఖము, తినుము, ఈటింగ్. డబ్బులు ఉన్నోడికి ఏంటండి బాధ? ఏటి తిందామా, ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది, ఎక్కడికి వెళ్దాం. నేను అమెరికా దేశంలో ఒక ధనవంతుల ఇంట్లో తల్లి కొడుకు 2 ఉంటారు. ఆవిడకి 65 సంవత్సరాలు, యంగ్ లేడీ లాగా ఉంటుంది. కొడుకు 40 సంవత్సరాలు, వాడు కుర్రోళ్ళగా ఉంటాడు. నేను 3వ వాడిని వాళ్ళ ఇంట్లో. 100 ఎకరాల స్థలం, పెద్ద ప్యాలెస్. మేము 3 ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో వంటలు వండుకోవడం ఉండదు. ఊరి చివారిని 100 ఎకరాలు ఎక్కడ ఉంటాయి? ఊరి చివారిని ఉంటాయి. భోజనానికి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి తెలుసండి? లంచ్కి బయలుదేరాలంటే 2 గంటల ముందు బయలుదేరిపోవాలి. శ్రీకాకుళం అంత దూరం వెళ్ళి లంచ్ తినాలి. లంచ్ ఇటు వెళ్ళాం కదా, డిన్నర్కి ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళి తూనంత దూరం వెళ్ళి డిన్నర్ తినేవాలి. వంటలు ఉండేది కదా, ఆవిడ వంటలు ఉండే వాళ్ళ ఇంట్లో. ఏంటండి అది? తిందాం అంటే మనకేంటండి, మన ఫుడ్ స్టైల్ అంతా ఒకలాగే ఉంటుంది. చారు కామన్గా ఉంటుంది, లేకపోతే పప్పుచారు కామన్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కూరలు ఏంటండి? చేపలు, లేకపోతే కామన్ కూర ఏంటి ఉంటుందండి మనకి? వంకాయ, పప్పు కామన్గా ఉంటాయి. అమెరికా దేశంలోనండి ఈ పూట తిన్నాడు అనుకోండి, ఏదైనా రాత్రిగా తిన్నాడు, ఈవేళ భోజనం తిన్నాడు అనుకోండి, రేపు అది తిండు. అంటే పూటకి వాడు భోజనం మారిపోతుంటుంది అండి. A to Z విటమిన్స్ అన్నీ తింటాడండి అమెరికా వాడు. వెరీ రిచ్ పీపుల్ అమెరికన్స్. అమెరికాలో ఎవరికైనా తిండి లేదంటే దేశం ఒప్పుకోదండి, ఊరుకోదు అది. అమెరికా దేశంలో సగటున మనిషి 8 రోజులకు సరిపడే ఫుడ్ ఉంటుంది అనమాట. అమెరికా దేశంలో ఎవరికైనా భోజనం లేదంటే ఆ చర్చిసే వాళ్ళు ఫుడ్ ఫ్రీగా ఇస్తాయి. ఆడు వండుకోవడానికి తినడానికి కూడా కష్టంగా ఉంటే అటు గుడ్ విల్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడ వెళ్ళి ఉంటే వాళ్ళే పెట్టేస్తారు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు. సంపన్నమైన దేశం. తిండి అనేది చాలా ప్రాముఖ్యమైనది. తిండి తర్వాత త్రాగుము. మరి నెక్స్ట్ ఏంటి వచ్చేస్తుందండి? నాకు ఆనందం ఏంటంటే మన చర్చిలో తాగుబోతే వెళ్ళారు. ఐ వెరీ హ్యాపీ, ప్రౌడ్ అబౌట్ యూ. ఇప్పుడు త్రాగుడు అనేది ఏంటండి? డిగ్రీ అనమాట. యవనస్తున్నారు అనుకోండి, బాయ్స్ తాగిపోతే ఏంటంటే తెలుసండి అండి, నువ్వేమి యవనస్తుడు రా, ఒరే యూత్ అంటే తాగాలరా అని చెప్తారు. అంటే తిండి సుఖం, తిండి తర్వాత త్రాగుడు, తర్వాత సంతోషించమని. వీటిలో ఏంటి వస్తుందట? సంతోషం వస్తుందట. కేరింతలు కొట్టుకుంటూ ఆ పబ్బుల్లో గెంతుకుంటూ తింటారు. ఇది మనిషికి కావాల్సింది. ఇవాళ మనిషి కోరుకుంటుంది ఏంటండి? అదే కదా. మంచి బట్ట కావాలి, మంచి కార్లు కావాలి, మంచి వనరులు కావాలి, ఇవే కదా కోరుకుంటాడు మనిషి. కోరుకుంటేట దేవుడు ఈడు గురించి ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడు. మంచిదే మనిషిలా కానీ కోరుకుంటున్నాడు కదా, దేవుడు ఈ మనిషి గురించి ఏమనుకుంటున్నాడో చెప్తున్నాడండి. అదే లోకా సువార్త 12:20-21. అయితే దేవుడు వెర్రివాడా, ఆడికో డిజిగ్నేషన్ ఇచ్చాడు. ఎవడైతే కోరికలు చెప్పుకున్నాడో వాడికి ఒక
బిరుదు ఇచ్చాడు. ఏంటండి? వెర్రివాడ. ఇంగ్లీష్లో ఆ మాట ఏంటండి? యూ ఫూల్. దేవుడు అంటున్నాడు, యూ ఫూల్, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నీ ప్రాణం తీసేస్తున్నా నేను. నీవు సిద్ధపరిచినవి ఇప్పుడు సిద్ధపరిచా కదా ఇవన్నీ. ఎవని మగునని అతనితో చెప్పాను. ఎవడోతేరా ఏంటో సార్ ఆలోచించండి. నాకు ఒక తమ్ముడు ఉండేవాడు, కజిన్ బ్రదర్. 40 ఎకరాల స్థలము, పెద్ద గార్డెన్ అన్నీ పెట్టించాడండి. ఓ రోజు అని నా మహిమ చూద్దు కానీ రా అన్నాడు. నాకేంటంటే నా ఫ్రెండ్స్ అందరూ అలాంటి వాళ్ళే. ఇంకోటి ఉండేవాడు, చచ్చిపోయాడు. ఆ పేర్లు ఒకటే, ఇద్దరు విని. ఆడేమొచ్చి అలా భోగాపూర్ పెద్ద క్యాంపస్లో కట్టించాడు. నన్ను తీసుకెళ్ళేవారు. మరి నేనంటే ప్రేమో లేదా గొప్ప చూపించడానికో. ఆ తీసుకెళ్ళి, బ్రదర్ ఇవన్నీ మనమే బిల్డింగ్లు అన్నీ అలా చూపించాడు. ఈడెవరో తీసుకెళ్ళిపోయి అని 40 ఎకరాలు నావేనని పెద్ద మంచి పెద్ద పార్క్లో కట్టించాడు. అని అవి పక్కనే నీకు ఒక 40 ఎకరాలు కొనేస్తానని అన్నాడు. ఏటి చేసుకోవాలరా 40 ఎకరాలు అన్నాడు. నేను చెప్పిన, ఒరే తమ్ముడు, మనిషికి కావాల్సిందట 6 అడుగులు, ఇటు 3 అడుగులు పెట్టిస్తే పని అయిపోయింది. నాకెందుకురా 40 ఎకరాలు అన్న. ఈ 40 ఎకరాలు అని చెప్పిన తమ్ముడు చెప్పిన మరుసటి వారమే ఆ 40 ఎకరాలు కప్పెట్టారండి. అర్థమైందండి? ఈ భోగాపురం తీసుకెళ్ళి చూపించిన బ్రదరు 7 తీసుకెళ్ళి కప్పెట్టారు. ఏమంటున్నాడండి దేవుడు? ఈ రాత్రి నీ ప్రాణం పిచ్చి తల్లి, నా బంగారు తల్లి, అమెరికాకి వెళ్తావా, జర్మనీకి వెళ్తావా, విమానం ఎక్కుతావా, రే నువ్వు ఇక్కడికి వెళ్తావా, వాళ్ళు అక్కడికి వెళ్తావు, ఈ చేస్తావా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానంటే ఒకసారి ఆలోచించండి. నీవు సిద్ధపరిచినవి ఇవన్నీ సిద్ధపరిచాయి కదా, ఇవి ఎవడవుతాయి ఏంటి? మీరు బాగా గమనించుంటే ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, యూత్కి కూడా తెలిసి ఉండొచ్చు. ప్రసంగిలో చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే ప్రసంగి జ్ఞాని కదా, ఆయన చక్కటి మాట రాస్తాడు. నీతిమంతులకు సమకూర్చు పని దేవుడు పాపాత్ములకు పెడతాడట. మీరు చాలా కుటుంబాలు చూడండి, మీకు తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరైనా బోల్డ్ సంపాదిస్తారు. 100 ఎకరాలు, 50 ఎకరాలు, 4 ఇల్లులు అన్నీ సంపాదించి తినరండి. సరైన తిండి కూడా తినరు. తినకుండా టప్పని చచ్చిపోద్ది. ఎవడో వస్తాడండి, ఇల్లరకు మల్లుడో ఎవడో వచ్చి ఆడు హ్యాపీగా ఆ లాస్ట్ అంతా ఇలా కష్టాన్ని అనుభవిస్తుంటాడు. చాలామందికి తిని యోగం కూడా ఉండదండి. అంటే నా వరకు అండి, ఇది తినాలంటే అది తింటానంతే, ఇక్కడికి వెళ్ళాలంటే అడిగి వెళ్తానంతే. ఎందుకంటే రేపు నీది కాదు, సాయంత్రం ఉంటావో లేదో నీకు తెలియదు. ఏంటి చాలామంది వంట వండుకొని ఆ వంట తినకుండా చచ్చిపోవాలి కూడా ఉంటారు. శుభ్రంగా వండితే తల్లి పాపం గుడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి ప్రాణం పోతుంది మధ్యలో. ఆ తిండి కూడా తినరు. కనుక తినుము తాగుము సుఖించమంటే దేవుడు ఏమంటున్నాడు? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగేస్తున్నాడు. అంటే దేవుడి ఆలోచనలు మన ఆలోచనలాగా ఉండవు. యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కావు అంటున్నాడు. తర్వాత అంటున్నాడండి, మనం మన గురించి ఏం ఆలోచించాలి? పాస్టర్ గారు బాగానే చెప్పారు, వీడు భోగాలు ఆలోచించాడు, దేవుడు వచ్చి మరణం అని చెప్పేస్తున్నాడు. అయితే మనం ఏంటో ఆలోచించుకోవాలి సార్ అంటే, మొట్టమొదటగా మోషే గురించి మనం ఆలోచించేద్దాం. మోషే ఏంటి ఆలోచించాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో మోషే గారు ఏంటి ఆలోచించాడు, ఏంటి ఆశించాడు? చదువురా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి, ఐగుప్తు ధనము కంటే, ఈ ఐగుప్తు దేశం డబ్బు కంటే, క్రీస్తు విషయమైన నింద, యేసు ప్రభు గురించి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే. ఏంటన్నాడండి? డబ్బుల్ని, ధనాన్ని అల్పకాల పాప భోగాలు. ఏమండి మీ జీవితంలో చూశారు లేదా? నా జీవితంలో నేను చాలామంది చూశానండి. భారతదేశంలో చూశాను, అమెరికాలో చూశాను. రాత్రికి రాత్రి వాళ్ళ జీవితాలు మారిపోయిన వాళ్ళు చూశానండి. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మిన వాళ్ళు చూశానండి. కోటీశ్వర్లు పాపర్లు అయిపోయిన వాళ్ళు చూశానండి. అమెరికా దేశంలో ఇది చాలా ఈజీగా అవుతుందండి. అమెరికా దేశంలో కోటీశ్వర్లు ఒక్క రోజులోనే పాపర్లు అయిపోతారండి. బ్యాంక్ క్రాప్సీస్ అండి, ఆ బ్యాంక్ సీజ్ చేసేస్తారు అంతా, ఇంకా డబ్బులు ఏముండవు వాడికి. కోటీశ్వర్లు కూడా అడుక్కున్నాడు అయిపోతారు. ఇండియాలో కొద్ది కష్టం. ఇండియాలో ఏంటంటే డబ్బులు ఉన్నవాడికి డబ్బు సమకూరుతుంటుంది. కనుక మోషే ఏమనుకున్నాండి? అల్పకాల పాపభోగం అనుభవించుట అంటే లోకంలో ఉన్నది ఏంటండి? అల్పకాల పాపంతో కూడిన భోగాలు. అంటే తాగుబోతు బ్రదర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు అడిగిన ఎందుకు అలా తాగుతాను సార్, బాధలు సార్, మర్చిపోవడానికే తాగుతాను.
మర్చిపోలేని తాగుతున్నాడా, తాగిన తర్వాత బాధలు ఇంకడికి ఎక్కువైపోతుంటాయి బాధలు. అల్పకాల పాప భోగములు అండ్ ఈ లోకంలో నివుడైనా సరేనండి. అంటే నేను టెంప్టేషన్స్ అనే బుక్లో 3 W's అని రాశాను. ఉమెన్, వైన్, వెల్త్. స్త్రీ అనేది ఒక శోధన మనుషులకి, మగవాడికి. ఆడ మనిషికి పురుషుడు శోధన. ఇంకోటి ఏంటండి వైన్, త్రాగుడు. ఇంకోటి ఏంటండి వెల్త్, డబ్బు. ఈ 3 జోలినాలకు వెళ్ళిన వాళ్ళందరూ నాశనం అయిపోతారండి. ఎవడైనా నాశనం అయిపోతాడు. అంటే ఇవాళ నేను మధ్యకాలంలో ఈ సేవకుల గురించి ఆలోచించిన ఫెయిల్యూర్ మిషనరీస్, ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్స్. ఎక్కడంటే స్త్రీ వల్లే నాశనం అయిపోయిన వాళ్ళు. సంస్థలు గుళ్ళు మూసేసిన వాళ్ళు ఉన్నారు స్త్రీల వల్ల. తాగుబోతు పాస్టర్లు చూశాను, తాగుతారు. పాటలు పాడే వాళ్ళందరికీ ఎక్కువ తాగుడు అలవాటు ఉంటుంది. ఆ మధ్యలో ఒకడు పెద్ద సింగర్, ఆడు పాటలు కూడా మీరు వింటుంటారు, పేరు చెప్తే బాగోదు మైక్లో. ఆ చర్చిలో సాయంత్రం ఆడి కాన్సెప్ట్ పెట్టారట, పాటలు. కారు దిగాడట, చక్కగా కోట్ వేసుకొని దిగ్గానే అందరూ సార్ వెల్కమ్ సార్ అంటే దబ్బుని పడిపోయాడట. ఆడికి లెగలేదు 24 hours. అంటే అంత తప్ప తాగి వచ్చాడు అక్కడికి. ఏంటి మీరు ఎరిగిన వాళ్ళు చాలామంది చూడండి, ఈ పాటలు పాడే వాళ్ళకి ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. కనుక ఏంటండి, అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి. ఏంటి వాళ్ళు ఆలోచించండి, దేవుని సేవకులు ఎందుకండి అన్ని వదిలిసుకుని వస్తున్నారు? భూమి మీద ప్రతి ఓడు ఎకరాలు సంపాదించుకోవాలని ఉండదా? ఇప్పుడు మెగా చర్చ్ పాస్టర్స్కి ఏముందండి, ఆధ్యాత్మిక అంధకారం వచ్చింది వాళ్ళకి. కోట్లు చూస్తున్నారు, 100 ఎకరాలు 1000 ఎకరాలు కొట్టడం సేవ లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికే జనం కూడా వెళ్తున్నారు, ఇచ్చినోడికే ఇస్తున్నారు వాళ్ళకి. ఏమంటున్నాడండి లాస్ట్ చదవమా? అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం చాలా గొప్పదండి. ఏంటి దేవుని సేవ అంటే మన చర్చ్లో గురించే చెప్తున్నాండి. సండే స్కూల్ టీచర్స్గా పనిచేసిన ఆడపిల్లలు ఉన్నారు, అందరికీ చక్కటి మ్యారేజ్ అయ్యి పిల్లలకి మంచి భవిష్యత్తు తెలికి వచ్చింది, దేవుడు ఇచ్చాడు. అలా స్వార్థికులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ స్వార్థికులు వాళ్ళ పిల్లలకి వివాహాలు అయ్యి ఎంతో చక్కగా ఉన్నారు. ఏం చేశారు? చిన్న పని చేశారంతే దేవుడికి. వాళ్ళు ఆ చిన్న పనిలోనే దేవుడు వాళ్ళు దీవించాడు. అంటాడు దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. నువ్వు దేవుడికి ఎంత పని చేస్తే దేవుడికి ఎంత ఇస్తాడండి. ఏమంటాడండి? ప్రతిఫలముగా పొందబో బహుమానం అన్నాడండి. తర్వాత అపోస్తలుడైన పౌలు గారి నుంచి చెప్తున్నాడండి, ఫిలిప్పీ పత్రిక 1:21 చెప్తున్నాడు, చదువురా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. పౌలు గారు ఏంటన్నాడండి, ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చేసాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అది పౌలు గారు ఏం ఆశించలేదండి. పౌలు గారు ఇల్లు ఆశించలేదు, బంగ్లాలు ఆశించలేదు, కార్లు ఏం ఆశించలేదు. ఆయన నా మట్టుగా బ్రతుకుతానికి తీసుకొచ్చాయి, చావే నాకు లాభం అనేసాడండి. విశ్వాసులు ఏం నిర్ణయించుకోవాలి? మనం విశ్వాసులు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఏం నిర్ణయించుకోవాలి? హెబ్రీ 11:36 నుంచి 38. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలు మరి బంధకములను ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. గొర్రె చర్మాలు మేక చర్మం కప్పుకొని దరిద్రులై ఉండి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైన, అలాంటి వారికి లోకం యోగ్యం కాదు. ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. ఎవడ దేవుని ప్రేమిస్తాడో లోకాన్ని ప్రేమించండి. మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ దేవుడు, ఇక్కడ లోకం ఉంటే దేవుడికి దగ్గర ఉంటే లోకానికి దూరంగా ఉంటాడు, లోకానికి దగ్గర ఉంటే దేవుడికి దూరంగా ఉంటాడు. దిస్ సింపుల్ ఫార్ములా. మన లోకంలోనే జీవిస్తున్నామండి. అండి మసిలమణి గారు రాశారు కదా పాట, నడిపించు నానావా నడి సముద్రమున దేవా. నావ దేంట్లో వెళ్తుందండి? సముద్రంలో వెళ్తుంది. సముద్రం నావలోకి రాకూడదు. మనం లోకంలో ఉన్నాం, లోకం మనలోనికి వస్తే అయిపోయింది, నీ కుటుంబం పని క్లోజ్. అన్ని నీళ్ళు ఏది జరుగుతుంది నీ ఇంట్లో అదే జరిగి లోకం అంతా నీ ఇంట్లోకి వస్తే నీ కుటుంబం పాడైపోద్ది ఆటోమేటిక్గా. అంటే మనం ఎలాగ ఉండాలండి? మన దినండి శామ్యూల్ బాబు గారికి ఒక మాట చెప్పాను. శామ్యూల్, తామరాకు నీటిలో ఉంటుంది, నీరుని మాత్రం దాంట్లోనికి రానివ్వదు.
తామరాకుని మీరు గమనించి చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నీటి బొట్టు కూడా దాని మీద ఉండనివ్వదు అది. అలాగ ఉండాలిరా నువ్వు అని చెప్పాను. నా వరకైతే అన్ని స్నేహితులు లేరు, నా వరకైతే లోకంతో సంబంధం లేదు, నేను దేవుడని నేను జీవిస్తున్నాను. కనుక లోక స్నేహాలు, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అంటాడు. నాకు అన్ని స్నేహితులు లేరండి. ఐ హ్యావ్ నో ఐడిలేటెడ్ ఫ్రెండ్స్. అన్ని స్నేహితులు లేరు, ఫ్రెండ్సే లేరు నాకు. నా ఫ్రెండ్ ఎవరంటే ఏసయ్యే నా ఫ్రెండ్. మంచి వాళ్ళు ఫ్రెండ్స్తో ఉండరు. మంచి వాళ్ళని ఏమంటారంటే మెంటలోళ్ళు అంటారు. ఆడికి కొద్ది మెంటల్ అండి, ఈవిడికి కొద్ది మెంటల్ అండి అంటారు. మెంటల్ కాదు అది, మంచోడు అనమాట. మంచి ఆవిడికి చెడ్డాడలు నచ్చరు, వాళ్ళతో స్నేహం చేయదండి. అలాగే మంచి మగవాడు కూడా చెడ్డ మగవాళ్ళు నచ్చరు వాళ్ళకి. దుష్ట సాంగత్యము, మంచి నడవడి పాడు చేసేస్తుంది. నా ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మై ఫ్రెండ్ ఈజ్ జీసస్. యేసు ప్రభువే నా స్నేహితుడు. కనుక విశ్వాసులకి ఈ కాన్సెప్ట్ ఉండాలంటాడండి. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. దైవిక జీవితం శాశ్వత జీవితానికి దారితీస్తుంది. గాడ్లీనెస్ అనేది ఎటర్నల్ లైఫ్కి దారితీస్తుంది. దైవిక జీవితం శాశ్వత జీవితానికి దారితీస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20, 21. మత్తయి సువార్త 6, 19, 20, 21 చదువురా. భూమి మీద మీ కొరకు ధనము చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నవాళ్ళు మైక్తో ఉన్నవాళ్ళు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటియు తుప్పును ఇక్కడ ధనం కూర్చుకుంటే చెత్త పట్టేస్తుంది, చీమెటి పట్టేస్తుంది, పాడైపోద్ది. దొంగలు కన్నము వేసి ఇక అయ్యన్నీ అవ్వకపోతే దొంగలు చేతికిపోతారు నీ డబ్బుని. పరలోకమందు మీ కొరకు ఎక్కడ నువ్వు డబ్బు సమకూర్చుకోవాలి? పరలోకంలో నువ్వు డబ్బు సమకూర్చుకో. అక్కడ చిమ్మటి అయినను తుప్పైన అక్కడ చెత్త పట్టడం లేదు, నీ డబ్బు పాడవడం కూడా లేదు. అక్కడ దొంగలు కన్నం వేసి దాన్ని అక్కడ దొంగలు ఎత్తుకెళ్ళిపోతే దొంగలే లేరు అక్కడ. ఎక్కడ ఉండునో నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ హృదయం ఉంటుంది. అంటే దేవుని కొరకు నువ్వు జీవించాలంటే ఇవన్నీ వదులుకోవాలి. యూ హ్యావ్ టు లీవ్ ఆల్ దీస్ థింగ్స్. యేసు ప్రభు గారి ఉదంతాన్ని ఒక చక్కని ఉపమానంలో చెప్పారు. ఇరుకు మార్గము, విశాల మార్గం అని. ఇరుకు మార్గం అనేది వెరీ డిఫికల్ట్, చాలా కష్టం అందులో. అంటే దేవుని కొరకు జీవించడం అంత ఈజీ ఏం కాదండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపనుద్దేశించడానికి శ్రమలు తప్పు. అంటే నువ్వు భక్తురాలుగా ఉండాలంటున్నావు అనుకుంటే నువ్వు శ్రమలు ఆహ్వానిస్తున్నావు అనమాట. నువ్వు భక్తుడిగా జీవించాలనుకుంటున్నావు, శ్రమలు ఆహ్వానిస్తున్నావు. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. కనుక నీ దృష్టి దేని మీద ఉండాలి? దేవుని కార్యాల మీద ఉండాలి. ఏంటి పాస్టర్ గారు మరి అద్దెలా కట్టుకోవాలండి, పాస్టర్ గారి బట్టలు ఎలా కొనుక్కోవాలంటే ఏంటి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, దేవుడు అట్లా పోషిస్తున్నాడు కదా. ఏంటి మా ఇంటి చుట్టూ చెట్లు ఇవి ఉంటాయండి. యూనివర్సిటీ అవుట్లైన్ మా దగ్గర ఉంటుంది. ఆ చెట్లన్నీ అలా చూస్తాను, పక్షులు చూస్తాను. పక్షులకి రేషన్ డిపో ఉన్నాడు ఎక్కడైనా చూసారా? పక్షులకి హాస్పిటల్ ఉన్నాడు ఎక్కడైనా చూసారా? ఏమన్నా ఎలా బతుకుతున్నాయండి పక్షులు? హ్యాపీగా జీవిస్తున్నాయండి పక్షులు. మనిషికి ఏంటంటేనండి, మనిషి నడిచే మార్గంలో గడ్డి కూడా మొలదంటారండి. మీరు పల్లెటూరులకి అయితే తెలుస్తుంది, కాలినడకలు ఉంటాయి. ఆ మనిషి ఎక్కడ నడుస్తాడు గడ్డి కూడా మొలదు. ఏంటంటే కారణం ఏంటంటే విషం ఉంటుంది మనిషిలో. తల నుండి పనికి పాము కట తలలో ఉంటుందట, తోక నుండి వృచ్చికమునకు, తోకలో తేలిక ఉంటుందట విషం. తల తోక అనుకుంటును కలునకు నీళ్ళు వెళ్ళ విషము గతరాసుముది అంటాడు. అంటే తల తోక అనుకుంటా మనిషి అంతా విషం ఉంటుందటండి. ఏంటి మీకు ధైర్యం ఉంటే పరిగెడుతున్న పాముని కొరికి కలితే చచ్చిపోదు పాము. మీ ఇంటి పక్కింటి గొడవలు ఎదుర్కొని వెళ్తే ఏమనకండి, చెయ్యి కరిచేయండి అంతే, చచ్చిపోతారు. అంటే నీ నోట్లో విషం ఉంటుందండి, మనిషిలో అంత విషం ఉంటుంది. కనుక ఏంటండి, మనిషి డబ్బు మీద ఎప్పుడైతే ధ్యాస ఉన్నదో వాడికి ఫస్ట్ వచ్చేస్తుందండి, డబ్బు మీద ధ్యాస ఉన్నవాడికి ధనాశ సమస్త కీడులకి మూలం. దేవుడు మనం పోషిస్తాడండి, దేవుడు మనకి ఇస్తాడండి, దేవుడు మనం నడిపిస్తాడండి. ఏంటి 40 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించండి, నీ కుటుంబాన్ని పోషించలేడా? నీకు తిండి పెట్టలేడా? ఏంటి ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు నీ సమస్యను పాయలుగా చేయలేడా? గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. తర్వాత అండి 1 తిమోతి 4:8 మాట చెప్తున్నాడండి.
శరీర సంబంధమైన సాధకము శరీర సంబంధమైన సాధకం అంటే పని చేసి డబ్బులు సంపాదిస్తాం, వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళకి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం. కొంతవరకే ప్రయోజనం. వ్యాపారం చేస్తావు, కొంతవరకే ప్రయోజకుడు అవుతావు. కష్టపడి సంపాదిస్తావా, కొంతవరకే ప్రయోజకుడు అవుతావు. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో అంటే దేవుని భక్తి నువ్వు కలిగి ఉంటే ఇప్పుడు జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానములతో కూడిందటండి. అంటే ఇప్పుడు బ్రతకడానికి, బ్రతికిన తర్వాత దానికి వాగ్దానాలు దేవుడు చెప్పాడు, ఇది చేస్తే నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయాల్లోనే ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు భక్తిగా ఉంటే నీ బ్రతుకు బాగుంటుంది, నువ్వు భక్తిగా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు భక్తిగా ఉంటే నీ ఇల్లు బాగుంటుంది. ఇవాళ అది విస్మరిస్తున్నారు. మనిషి ఏంటంటే పరుగులు పెడుతున్నారు. చాలామంది గుడికి రావడానికి టైం ఉండదండి, ప్రార్థనలు రావడానికి టైం ఉండదు. అమ్మ మాకు అవదండి, డ్యూటీకి అవదండి, మా బిజినెస్ అవదండి అంటే ఏంటి, నేను హాస్పిటల్లో పడేశారు అనుకుని తీసుకెళ్ళి బిజినెస్ చేస్తావా నువ్వు? నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి డ్యూటీకి వెళ్తావా? వెళ్ళవు కదా. అంటే దేవుని సన్నిధిని ఎవరు నిర్లక్ష్యం చేస్తాడో వాళ్ళు దేవుడికి దూరంగా వెళ్ళిపోతారని చెప్తున్నాడండి. తర్వాత అంటున్నాడండి 1 తిమోతి 6:6 మాట చెప్తున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్ట సహితమైన దైవభక్తి అంటే పౌలు గారి దగ్గరికి శిష్యులు వెళ్ళారు. పౌలు గారి దగ్గర శిష్యులు ఏంటంటే, సార్ ఇవాళ ఏం లేదు సార్ ఉండడానికి, అయితే ఇవాళ న్యాచురల్ ఫాస్టింగ్ అన్నాడు, అంతే, సహజ సంబంధమైన ఉపవాసం అన్నాడు. మరి వాళ్ళందరికీ మనకు ఉపవాసాలు ప్రకటించాడు అంతే. ఎందుకు? ఇంట్లో గింజలు లేవు, ఉపవాసం ప్రకటించాడు అంతే. ఏటన్నారండి దాన్ని? సంతుష్టి సహితమైన అంటే ఆ భక్తిలో ఏటి ఉండాలని ఉన్న దాంట్లో సంతోషం కలిగి ఉండాలి. గింజను ఉందా, గింజను తినండి, దేవుడు ఏది ఇస్తుంది తినండి. క్రిస్మస్కి నా పట్టు చీర కావాలంటే దేవుడు పట్టు చీర ఇవ్వలేదు అనుకోండి, ఆ ఉన్న చీరతో హ్యాపీగా రండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే నా గురించి మీకు చెప్తే అర్థం అవుతుంది. నేను సుమారు 5-6 సంవత్సరాలు బట్టలే కొనుక్కోలేదు. చాలామంది డబ్బులు ఇస్తారు బట్టలు కొనుక్కోమని, అది పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వాడుతుంటారు. ఇప్పుడు నేను కట్టుకున్న టై ఉందండి, ఈ టై ఎప్పుడు 1993 సంవత్సరం టై ఇది. నేను క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ చర్చ్ అమెరికా దేశంలో మొదట నేను అమెరికా వెళ్ళినప్పుడే 7 నెలలు సీనియర్ పాస్టర్గా పనిచేసాను. అప్పుడు ఆ పాస్టర్గా నాకు ఈ టై కొన్నారు. ఈ టై వయసు ఎంత అండి? ఇప్పుడు 33 సంవత్సరాలు టై వయసు వాడుతున్నానంతే. 33 సంవత్సరాలు వేసుకున్న కోటు వయసు అంత తెలుసండి, 40 సంవత్సరాలు వాడుతున్నానంతే. అర్థమైందండి? ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏడు ధరించుకుందామా ఆలోచన పడకండి. గాడ్ విల్ ప్రొవైడ్. ఏంటనడం చదవది? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. భక్తిగా ఉంటేనండి నీకు ఉన్నదే నీకు చాలా ఎక్కువైపోద్దండి. ఏంటి ఆ విధవరాలు గురించి చెప్పారు కదా, ఏలే గారు ఆ కెరీత బాగా ఎండిపోయింది, కాకులు ఫుడ్ తేడా మానేసాయి. నెక్స్ట్ ఫేస్ ఎక్కడ పంపించాడండి? ఏలే గారిని ఓ విధవరాల దగ్గర పంపించాడు. ఆ విధవరాల పరిస్థితి ఏంటి? పొలాలు ఏరుకోవడానికి వచ్చింది. ఎందుకు? ఆ వన్న కొద్ది పిండితోటి ఆ రొట్టెలు చేసి ఆ పిల్లలకి అదే లాస్ట్ మీల్ అనమాట. ఇంకా తర్వాత ఆవిడ దగ్గర లేదు. ఏదో చచ్చిపోయే ముందైనా నా పిల్లలు రొట్టె తింటారనుకొని ఆవిడ రొట్టెలు చేయడానికి ఆ పొలాల గురించి వెళ్ళిందండి. ఈసారి ఎదురయ్యాడు. సార్ ఎదురయ్యి ఏమా ఏటి సగితాను, యా మరి కరువు ఉన్నది కదా, చూస్తున్నావు కదయ్యా, ఏదో కొద్ది పిండి ఉందయ్యా, 2 రొట్టెలు అవుతాయి, నాకు కూడా ఉండదు అందులో, మా పిల్లలు ఎవరికి పెడతాను, ఆఖరిగా తినేసి తర్వాత చచ్చిపోతారు, బతుకుతారో తర్వాత ఇంకా ముందు ఆ పిండితోటి నాకు రొట్టె చేసి ఇవ్వండి. ఆవిడ ఏమనుకుంటుందండి, నా పిల్లలకి ఏదో పెడదామంటే ఈడోడు ఇడికి పెట్టి ఇవ్వమంటున్నాడని ఆలోచించుంటుందా? ఆలోచిస్తుందా? గ్యారంటీగా ఆలోచించుంటుంది. ఆయన ఎందుకు చెప్పాడు కూడా ఆవిడకి తెలియదు. అదే సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే అదేనండి. ఆవిడ నిర్ణయానికి వచ్చింది చేసి ఇచ్చేయడానికి. ఏండి మేము నాకు ఆశీర్దేమని కారణాలు చెప్తానండి. మా ఇంట్లో కమలీలు ఒకే మంచం ఉండేది. ఆ మంచం మీద మా నాన్నగారు పడుకోవాలి. మేమందరం కిందనే పడుకోవడం, చాపలు వేసుకొని పరుపులు వేసుకొని బొంతలు వేసి పడుకోవడం అనమాట. మా ఇంటికి ఒక పాస్ట్ గారు వచ్చేవారు. మా నాన్నగారు చర్చ్ నడిపించండి పర్వాలేదు. ఆయన ఒరిస్సా పాస్ట్ గారు అనమాట. ఆయన పేరు దయానందరాయ్. ఆయన రాగానే మా నాన్నగారు ఆ మంచం ఆయనకి ఇచ్చి ఆయన మాతో పాటు కిందన పడుకోండి. మాకు అసలు ఇష్టం ఉండేది కాదు. అంటే ఫాదర్ కింగ్ కదా, ఎవరికైనా నాన్న అంటే రాజు కదా, మా నాన్నగారు పడుకోవాలి ఈ మంచం మీద అని మాకు ఉండేది. ఏంటి మా నాన్నగారు ఇలా చేస్తున్నాడని మా నాన్నగారు ఆ మాట అనేవాడు. అరే మీకు అర్థమవుతురా, దైవ శాఖని గౌరవించండి, దైవ శాఖను ప్రేమించండి, అదే మీకు ఆశీర్వాదం.
మా నాన్నగారు అలా నేర్పించారండి. నా హోల్ లైఫ్లోనండి నేను దీవించబడడానికి కారణం ఏంటంటే పాస్టర్స్ మీద ఎప్పుడూ నేను తిరుగుబాటు చేయలేదు. ఓ పాస్టర్కి ఎప్పుడు ఒక పాస్టర్కి ఎట్టాక నేను ఇవ్వలేదు. అంటే నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తాను, మీదే వంశం అంటే పాస్టర్ల వంశం అని చెప్తాను. ఏ జాతి అంటే యాజకుల జాతి అండి. దైవ సేవకుడితో చాలా డేంజర్ అండి. దైవ సేవకుడు బాధపడ్డా అది మనకి ఉప్పెనలాగా తగులుతాడు, అది ఉసురు. అలాగే వాడు ఆశీర్వదించాడు అనుకోండి, అది గొప్ప ఆశీర్వాదంగా ఉంటాయి. ఆవేళ రోజు మా నాన్నగారు అలా చేయటం వల్ల ఇవాళ మా కుటుంబం ఎంతగా దీవించబడ్డా. దాన్ని ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. అండ్ ఆ దేవుని స్థితిలో ఆ పాస్టర్ గారు చెప్తుండాడు, మామకి అమ్మ నాకు ఈ కూర ఉండాలి ఏ కూర ఉండాలి అని చెప్తుండాడు. మాకు ఇంకా కోపం వచ్చేస్తుండేది. మా అమ్మగారు అలాగే ఆడికి వండి పెట్టేది. ఆయనకి సంతుష్టి సహితమైన దైవభక్తి ఉండాలండి. ఇంట్లో ఏం లేదనుకోండి, ఉన్నదంతా హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం. అమ్మ ఏటమ్మా ఎప్పుడు ఒకే కూర వండుతున్నావమ్మా ఏంటి. నాకు బాగా తెలుసు అండి, మా ఇంట్లో నూనె లేని టైంలో మా అమ్మ అన్నీ కలిపేసి ఉప్పు కారం అన్ని కలిపి ఉడకబెట్టి తినేసి వాళ్ళు. మనకు అది తెలియదు అప్పుడు ఇంట్లో నూనె లేదనే పరిస్థితి కూడా మాకు తెలియదు. అదేంటండి సంతుష్టి సహితమైన దైవభక్తి. ఏ స్థితిలో ఉన్నా ఏంటి పౌలు గారు అన్నాడు, ఏ స్థితిలోనైనా నేను జీవిస్తానంటే. కష్టాల్లో నాకు తెలుసు, సుఖంలో నాకు తెలుసు అంటే. ఇవాళ మరి దేవుడు నన్ను ఎంతగా దీవించాడండి, బహుగా దీవించాడు. కానీ ఆ కష్టదినాలు ఎందుకు చెప్తున్నానండి. ఇవాళ కూడా నాకు మెగా చర్చ్ పాస్టర్, ఆ మెగా చర్చ్కి వెళ్ళినప్పుడు అంటే ట్రంక్ పెట్టుకుని వెళ్ళాడు అండి. నాకు ఎప్పుడైనా ఎదురైతే అడిగి చెప్తాను ఉంది నాకు, అరే నువ్వు ట్రంక్ పెట్టుకుని హైదరాబాద్ వాళ్ళు జ్ఞాపకం చేసుకోరా నువ్వు. ఇవాళ ఏట్రా నీకు బాన్సర్స్ ఎందుకురా ఈ అడావిడ అంతా. యేసుప్రభుకి లేని అడావిడ ఆడికి ఎందుకండి. అంటే ఏంటైపోతుంది అంటేనండి, తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, కూడి కలగగానే కులం మర్చిపోయారండి. ఇవాళ సేవకులు కానీ కొన్ని కుటుంబీకులు కూడా ఉంటారండి. వాళ్ళకి ఎప్పుడైతే మంచి ఇల్లు రాగానే ఆ చిన్న పంచోతులాంటి ఇల్లు చిన్న పాకలో చచ్చిపోతున్నారు అంతే. దానివల్ల ఏటవుతుందండి, వీళ్ళకి ఫర్దర్ ఆశీర్వాదాలు రావు. ఇంకలకి తర్వాత ఆశీర్వాదాలు రావు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది అంతే. లాస్ట్ అండి హెబ్రీ 13:5 లాస్ట్. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పడి ఉండండి. ధనాశ సమస్త కీడులకి మూలం. అంత కాకుండా ఇంకేంటంటే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అంటే దేవుడు అమ్మ నీకు ఈ సంవత్సరం కొత్త బట్టలు లేవు, ఈ బట్టలు వేసుకుంటే దేవునికి స్తోత్రం ప్రభువా, ఈ బట్టలు లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకంటే నేను గొప్పదాన్ని. ఆ ఉన్న దాంతో నువ్వు హ్యాపీగా ఉండు. తర్వాత నిన్ను ఏమాత్రమును విడువను. దేవుడు ఏమంటున్నాడు, నిన్నెప్పుడు విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పింది కదా. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. అండి మా అమ్మ నన్ను 6 రోజులు చూడలేదండి పుట్టిన తర్వాత. మా అన్నదమ్ములు ఎవరు నాకు సహాయం చేయలేదు, కీడు చేశారు వాళ్ళు. నాకు కీడు చేసిన వాళ్ళు ఎక్కువ నా లైఫ్ అంతా. అట్లా మేలు చేసిన వాళ్ళు వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది. కానీ దేవుడు ఏమంటున్నాడండి, నిన్ను ఎన్నడను విడువను, ఎన్నడను ఎడబాయను. ఏంటి ఇవాళ ఇక్కడ చెప్తున్నానండి, ఇక్కడ కూర్చుని మీలో అనేకలకి సాక్ష్యం ఉందండి. ఇవాళ మీరు ఇలాగ ఉన్నారంటే దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఇవాళ మీ వనరులు ఇచ్చాడు. హ్యాపీగా జీవిస్తున్నారు. దేన్ని బట్టి అండి, దేవుని బట్టే. చూడ మళ్ళీ చదవండి 2వ భాగం. నిన్ను ఏమాత్రం అంటే ఆన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఐ డోంట్ లీవ్ యూ. నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్పాడు. ఏ టైంలో కూడా నిన్ను ఎడబాయనని చెప్పాడండి. గాడ్ ఈజ్ విత్ us. అండ్ ఎందుకు దేవుడు ఉంటే 7 సార్లు ఆపమంటారా? యెహోవా మీ పక్షంన ఉండగా మీకు విరోధి ఎవడు? నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అండ్ మీరు అనుకుంటున్నారా భారతదేశం శ్రమ వచ్చేసింది లేదా? జైలు ఎవడు ఉండడండి, జైలుకి పోతారు వీళ్ళు. ఇప్పుడున్న నాయకులు జైలుకి పోయారు, చాలా దగ్గరలో ఉందండి. వీళ్ళే మాత్రం అండి వీళ్ళు నీరో చక్రవర్తి వీళ్ళు పనికిరారండి. నీరో చక్రవర్తి నిరంకుశుడు వాడు, విశ్వాసం భయంకరంగా చంపించాడు వాడైతే. సలసల మరుగుతున్న నూనెలో విశ్వాసం పడేసేవాడు. విశ్వాసం అక్కడ కట్టెలు కట్టి చుట్టూ గడ్డి పెట్టి తగలబెట్టేసేవాడు. ఆ ఎరీనాలో విశ్వాసం సింహాలు వదిలేసేవాడు. బ్రతికున్న వాళ్ళు తినేస్తుండే సింహాలు. చాలా భయంకరుడు. ఆ రోజుల్లో సంఘం ఏమనుకున్నదంటేనండి, ఇవే మహాశ్రమలు అనుకున్నది. ఎందుకంటే పేతురు గారిని అప్పుడే తలకిందులుగా సిలువేశారు. ఇది ఎప్పుడు సంఘం చెప్తున్నానండి, ఎర్లీ చర్చ్ 2020 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఇవాళ మన శ్రమలు చూసి మనం ఏదో అనేసుకుంటున్నాం. క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడిన రోమా సామ్రాజ్యం పతనమే లేదు. ఇవాళ రోమా సామ్రాజ్యమే లేదు.
చాలా సామ్రాజ్యాల పేర్లు లేవు, బైబిల్లో కూడా లేవు, చరిత్రలో లేవు. వీళ్ళే మాత్రం అండి క్రైస్తత్వాన్ని కూడా ఆపగలడండి. ఏంటి మీరు గమనించారు లేదో, భారతదేశంలో విశ్వాసులు లెగిసిపోతున్నారు, విశ్వాసులు ప్రబలమైపోతున్నారు, ప్రార్థనా శక్తి ఎక్కువైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సంఘానికి మేలు చేస్తున్నారు. ఏంటంటే సంఘాన్ని ప్రార్థించే సంఘంగా మలిచేశారు. వీళ్ళు అలా తయారండి, కొడితే కొట్టండి అని వీధులకు కలిసి వారు చెప్తున్నారు. చంపేస్తారు, చంపేస్తే చంపండి యేసుప్రభువు నిలబడుతున్నారు అండి. దేవుని దేవుడు ఆపలేడండి. ఏంటి యేసుప్రభు గారు శిలువ మరణం అయిన తర్వాత ఆయన 3వ దగ్గర లేచాడు అనే సత్యాన్ని కప్పెట్టేయాలని వాళ్ళు కూలీలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పారండి, యేసుప్రభు దేహాన్ని ఎవడో ఎదికెళ్ళిపోయాడని చెప్పండి రా అంటున్నారు. అంటే రోమా సామ్రాజ్యం ప్రభు సువార్తను ఆపలేదండి. ఏంటి నెబుకద్నెజర్ అనేవాడు ప్రపంచాన్ని కాంకర్ చేయాలని, ప్రపంచాన్ని ఏలాలని ఆలోచన కలిగినాడు. ఏం చేసాడు వాడు, పశువుల గడ్డి వేసాడు వాడు. వీళ్ళందరూ అంతకంటే దౌర్భాగ్య స్థితిలో పోతారండి. ఏమండి ఆ యొక్క మణిపూర్లో చచ్చిపోయిన ఆడపిల్లలు వాళ్ళు రేప్ చేసి చంపేసిన ఆత్మలు ఏం చేస్తున్నట్టండి, బలిపీఠం కింద నుండి నాదా నాదా ఎంతకాలం నువ్వు తీర్పు తీర్చుకుందు అని ఏడుస్తున్నాయటండి ఆత్మలు. దేవుడు వదిలేస్తాడండి ఎవడినైనా? ఎవడిని వదలడండి. అండి మనిషి నుంచి మనిషి తప్పించుకోగలిగిన దేవుడి నుంచి ఎవడు కూడా తప్పించుకోలేడు. లాస్ట్ చదువు తల్లి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను. నిన్ను ఏ మాత్రము విడువని ఎడబాయనని చెప్తున్నాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అండి మీ గృహంలో మీ జీవితంలో జరుగుతున్న కార్యాలు బట్టి కొంతమందికి నిరుత్సాహం ఉంది. ఇక్కడ ప్రభా నేను ఏ ప్రయత్నం చేసినా అది జరగట్లేదు ఏంటి ప్రభా, అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దామంటే జరగట్లేదు ఏంటి ప్రభా, ఇచ్చేద్దాం అది చేద్దాం అంటే జరగట్లేదు ప్రభా, ఒక నిరుత్సాహం. దేవుడు అంటున్నాడు నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఏమాత్రం ఎడబాయను అంటున్నాడు. మన జీవితాల్లో ఒకసారి దేవునికి సమర్పించుకుందామండి. మన భూమి మీద జీవించే దినాలు చాలా తక్కువ తల్లి. ఎప్పుడు నువ్వు ఈ భూమిని వదిలేస్తావో నీకు తెలియదు. నీ హృదయాలు ప్రభుకి ఇవ్వండి. దేవుడు నీ కొరకు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. నీ నచ్చున్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాలనుకున్నాడు తల్లి. ఆయనకి సరెండర్ అవుదాం, ఆయనకి లోబడదాం. దేవుడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఆయన ఎవరు నిన్ను చూసి వాళ్ళు హేళన చేస్తున్నారో అక్కడ నేను గనురాలుగా నిలబెడతాడు దేవుడు. ఎవరు నిన్ను చూసి హేళన చేస్తున్నా అక్కడ నేను గనుడైన వాడిగా దేవుడు నిలబెడతాడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే ఆయనకి లోబడ్డం. ఎవడు దీనుడై నా స్వరము వీని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు దేవుడు. మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం. ప్రభువుని మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం. అయ్యగారు మీరు చెప్పిన మాటలు నాకు చాలా ఇష్టపడ్డాయి. దేవుడు నాతో మాట్లాడాడు అయ్యగారు. ఇవాళ నా జీవితాన్ని మరొకసారి నా కుటుంబాన్ని మరొకసారి నీకు సమర్పిస్తున్నాను ప్రభు అన్నాడు. మీ కుడి చేసి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు తల్లి. మహాపరిశుద్ధ యేసునాయన కృపమేడ చేతులు ఎత్తిన బిడ్డలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇవాళ పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. నాయన ఇచ్చిన జీవితానికి ఒక విలువను కల్పించుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలను అనిపించుకోవడానికి మీ కొరకైన బలమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.